ఈ వీడియోలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ డీటెయిల్స్ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ ఐపీఓకి ఉన్న స్ట్రెంగ్త్, వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఐపీఓకి డిసైడ్ చేసిన ప్రైస్ బ్యాండ్ 102 నుంచి రూపాయల నుంచి రూపాయల వరకు డిసైడ్ చేసిన ప్రీమియం అనేది అసలు వర్తా కాదా చూద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో మీద కమెంట్ చేయండి, తర్వాత లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నాకు యూట్యూబ్ అల్గారిథంని బీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ నేను ఇంకొంచెం ఫర్దర్గా మంచి కంటెంట్ తీసుకురావడానికి కూడా నాకు అది బూస్ట్గా ఉపయోగపడుతుంది. సో ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ వచ్చేసి టోటల్గా అప్రాక్సిమేట్లీ 10,000 క్రోర్స్ 10,000 కోట్లకి వస్తున్నారండి. నవంబర్ 19 నుంచి నవంబర్ 22 దాకా 4 రోజులు ఇది ఐపీఓ అప్లై చేయడానికి టైం ఉంటుంది. నవంబర్ 27న లిస్టింగ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారనమాట. సో మనకి ఇప్పుడు ఉన్న పవర్ అంటే వాటర్ ద్వారా పవర్ రావచ్చు, సోలార్ ద్వారా రావచ్చు, విండ్ ద్వారా రావచ్చు, నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ అని చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కావలసిన డిమాండ్ కోసం అనుగుణంగా కొత్త కొత్త పద్ధతుల్ని పొల్యూషన్ తక్కువలో రీయూజ్డ్గా వాడుకోవడానికి చాలా స్పెండ్ చేస్తుందండి గవర్నమెంట్. దాంట్లో భాగంగా మీరు చూసుకుంటే సోలార్ ఎనర్జీ సెక్టర్ ఆల్రెడీ మనకి సోలార్ ఈ బాగా గ్రోత్ అవుతూ ఉందండి. కంపేర్ టు లాస్ట్ 10 ఇయర్స్లో చూసుకుంటే మీకు సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి బాగా గ్రో అయిందనమాట. వీటికి గవర్నమెంట్స్ సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఈవెన్ పర్సనల్ వైజ్గా, కార్పొరేట్ వైజ్గా కూడా ఇస్తూ ఉన్నాయండి. మీరు ఇక్కడ చూస్తే సోలార్ కరెంట్గా 14 జిగావైట్స్ వాట్స్ ఉంటే 2930 అంటే ఏప్రిల్ 2030 కల్లా ఇది 45 టు 47 వరకు తీసుకెళ్లాలనేది ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్స్పాండ్ చేయాలనేది ఎక్స్పెక్టేషన్ అండి. ఈవెన్ విండ్ ఎనర్జీలో కూడా అంతే అనమాట. మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని మదర్ కంపెనీ వచ్చేసి ఎన్టీపీసీ అండి. ఇది గవర్నమెంట్ మహారత్నాలో భాగం అండి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనమాట. దాని నుండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనే దాన్ని సపరేట్ చేశారనమాట. అదే ఇప్పుడు ఐపీఓకి వస్తుంది. 2022 ఏప్రిల్లో దీన్ని సపరేట్ చేశారండి. దాని తర్వాత దీనికంటూ కొన్ని ఆస్తులు, కొన్ని లయబిలిటీసు, కొన్ని ఏమంటారు పవర్, సోలార్, విండ్ రిలేటెడ్ ఎసెట్స్ అన్ని కూడా కొన్ని దీనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిపోయిందండి. వీళ్ళు మెయిన్గా రాజస్థాన్లో ఉన్నారండి. సో అక్కడ నుంచి డిఫరెంట్ స్టేట్స్ కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్లో వీళ్ళకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ ఆపరేటింగ్ కెపాసిటీ ఉందండి. సో ఇప్పుడు చెప్పాం కదా మనం ఆల్రెడీ ఇప్పుడు ఉన్న 3 జిగావాట్స్ కెపాసిటీ నుంచి వీళ్ళు 32 కల్లా 60 వాట్స్ కెపాసిటీకి ఎక్స్పాండ్ చేయాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. అయితే మీరు పర్టికులర్గా ఇక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్ చూస్తే 22లో అరౌండ్ 1000 క్రోర్స్ ఉన్నది. ఆ తర్వాత 23-24 కల్లా ఆల్మోస్ట్ 24కి మనకి డబల్ అయినట్టేనండి. ఈవెన్ ఎబిడ్డా కూడా మార్జిన్స్ కూడా బాగానే మిగులుతూ ఉన్నాయండి. ఎబిడ్డా మార్జిన్ కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్ కూడా 10.4 నుంచి 17.6 వరకు వచ్చింది. అట్లాగే క్యాష్ ఫ్లోస్కి సంబంధించి ఆపరేటింగ్ యాక్టివిటీస్లో 22 కంటే 24 కల్లా డబల్ అయిందండి. ఆల్మోస్ట్ 674 నుంచి 1579 అయిపోయింది. ప్రస్తుతానికైతే ఫ్రీ క్యాష్ ఫ్లో ఉన్నట్టయితే లేదు. అట్లాగే ఇవి డిఫరెంట్ రేషియోస్ ఇక్కడ ఉన్నాయండి. బట్ ఫైనల్గా వచ్చేసి మనకి ఎబిటా మార్జిన్ అయితే 89% అని చెప్పుకోవచ్చు మనము. ప్రాఫిట్ మార్జిన్ 17.5%. డెట్ టు ఈక్విటీ రేషియో హైగా ఉందండి. ఇది ఒకటే మేజర్ కన్సర్న్ ఇక్కడ ఉన్న దాంట్లో. ఈపీఎస్ వచ్చేసి 0.73 ఉంది. ప్రైస్ టు పిఈ రేషియో 147, 150 వరకు వేసుకోండి. అయితే ఈ సెక్టర్లో పిఈ అనేది సెక్టర్ టు సెక్టర్ చూసుకోవాలండి. మనం బేసిక్గా 20 కంటే పిఈ హై ఉంటే ఎక్కువ అని, 20 కంటే తక్కువ ఉంటే బెటర్ అని ఇంకా అట్లా చెప్పడానికి ఏం లేదండి. ఎరా మారిపోయింది. సో ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ పిఈ రేషియో ఉండిద్ది. దాంట్లో కంపారిజన్లో మనం ఏది తక్కువ పిఈలో ఉందో, ఏది ఎక్కువ పిఈలో ఉందో చూసుకోవాలన్నమాట. రిటర్న్ ఆన్ నెట్వర్త్ అయితే 5.5 వరకు చెప్పుకోవచ్చు వీళ్ళది. అయితే మీరు ఇక్కడ చూస్తే దీంట్లో క్విక్ రేషియో ఇప్పుడు 0.3 ఉందండి. అట్లాగే
డెట్ టు సర్వీస్ కవరేజ్ 0.1 మేనేజబుల్ అనమాట అది ఇప్పటి వరకు. సో పిఈ రేషియో 235. అంటే మనకి కంపారిజన్లో చూద్దాము. నెక్స్ట్ స్లైడ్లో నేను కంపారిజన్ పెట్టాను అనమాట. ఇక్కడ చూస్తే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కాంపిటీటర్స్గా మనం ప్రస్తుతానికైతే అదానీ గ్రీన్ని, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ని తీసుకోవచ్చండి. ఇంకా అదర్ సోలార్ కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ వీళ్ళు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఈ సెక్టర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీస్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఈ పిఈ వచ్చేసి ఎన్టీపీసీ వచ్చేసి 264 ఉందండి. కానీ అదానికి అయితే 184 ఉందన్నమాట. అంటే ఇది పిఈ రేషియోలో ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే అదాని కంటే ఇది ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంది. కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే మీరు అదాని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 2,32,000 క్రోర్ ఉందండి. కానీ వీళ్ళది వచ్చేసి 91,000 క్రోర్స్ మాత్రమే ఉందన్నమాట. ఏసీఎం అయితే 15,000 క్రోర్లో ఉన్నారు. వీళ్ళు ఇంకా జస్ట్ కైండ్ ఆఫ్ బడ్డింగ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ మధ్య లిస్ట్ అయిందనమాట. సో ఈ పిఈ రేషియో చెప్పుకున్నాం కదా, 264 ఉంది ఎన్టీపీసీకి, అదానికి అయితే 184 ఉంది. సో కంపేర్ టు అదాని గ్రీన్, ఎన్టీపీసీ డెఫినెట్గా కొంచెం ప్రీమియంలోనే ఎక్కువ ప్రీమియం ఉన్నట్టే చెప్పుకోవచ్చు అనమాట మనం దీనికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఈ మధ్య కాలంలో అన్లిస్టెడ్ షేర్స్ కాన్సెప్ట్ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట. దానివల్ల ఏంటంటే ఐపీఓకి రాకముందే ఈవెన్ కామన్ ఇన్వెస్టర్స్ కూడా ఆ అన్లిస్టెడ్ షేర్స్ కొనే పరిస్థితికి వచ్చేసారు. దానివల్ల ఏమవుతుందంటే ఐపీఓ వచ్చే టైంకి వీళ్ళు వాల్యుయేషన్స్ చేసిన తర్వాత, ఈ ప్రాస్పెక్టస్ అంటారు కదా, ఈ ప్రాస్పెక్టస్ బిల్డ్ చేసేసరికి ఆ ప్రీమియం మొత్తాన్ని వీళ్ళు ముందుగానే డిస్కౌంట్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఒకప్పుడు ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనే షేర్ ఐపీఓకి అన్నప్పుడు ఫస్ట్లో వచ్చేసి ఆ, ఎక్కువ ప్రైస్ ఉండిద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే వస్తారు వీళ్ళు అనేది ఎక్స్పెక్ట్ చేశారు. అంటే సెప్టెంబర్ 2024 ఆ టైంలో 25 రూపీస్ టు 30 రూపీస్ ఉండొచ్చని అనుకున్నారనమాట. ఆ టైంలో జిఎంపి బాగా పెరిగింది. మళ్ళీ అక్టోబర్లో వచ్చేసి 40 to 50, ఇదంతా మార్కెట్ న్యూసేనండి, ఎక్కడ కన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు. 40 to 50 రూపీస్ వచ్చింది అనుకున్న టైంలో ఓకే కొంతవరకు ఉందన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే 100 పైనే ఉంటుందని చెప్పారో ఆ తర్వాత ఈ ఉన్న ప్రీమియం అంతా కరిగిపోయిందండి. ఈవెన్ మీరు 9th నవంబర్ కూడా చూడండి, 30 రూపీస్ 24 రూపీస్ వరకు ప్రీమియం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 3కి వచ్చేసింది. ఆల్మోస్ట్ మనకి మండే ఓపెనింగ్ రోజు 1 రూపీయో 0నో అయినా ఆశ్చర్యపోయే పనేం లేదనమాట. సో ఈ మధ్య కాలంలో ఐపీఓకి అప్లై చేయటం అంటే ఆల్రెడీ ఆ వాల్యుయేషన్స్ హైలో ఉండటం వలన మనకి ఐపీఓ అనేది అలాట్ అయినా కానీ అక్కడ నుంచి మనకి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఈ మధ్యకాలంలో హోండాకి ఏం రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందుగానే హై వాల్యూ ఉందని చెప్పి చాలా మంది క్యాలిక్యులేట్ చేశారు. స్విగ్గీ అయితే లిస్ట్ అయిందండి. వాళ్ళు చెప్పిన 371 to 392 కంటే పైన లిస్ట్ అయింది. కానీ లిస్టింగ్ గెయిన్స్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికైతే 450 వరకు, ఒక 50 రూపీస్ 60 రూపీస్ బెనిఫిట్ వచ్చింది వాళ్ళకి. అంతకుముందు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఆల్మోస్ట్ ఓలా కానివ్వండి లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. వాటి తర్వాత ట్రెండ్ మారిపోయిందనమాట. అందరూ ఇదైపోవటం వల్ల, ఐ మీన్ అన్లిస్టెడ్ షేర్స్ కొనటం మొదలుపెట్టిన తర్వాత ప్రీమియమ్స్ ఏం ఉండట్లేదు దాంట్లో ఇంకా. అయితే ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వీటికి ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలండి. గవర్నమెంట్ సపోర్ట్ ఉండకుండా ఈ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టం. వాళ్ళు ఏదైనా ఇన్సెంటివ్స్ కానివ్వండి, ఏదన్నా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అంటే ఇండస్ట్రీకి ప్లస్ కామన్ పబ్లిక్కి మీరు ఎట్లా వాడాలి ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేస్తే తప్పితే వాళ్ళంతటా వాళ్ళుగా గ్రో అవ్వటం కష్టమేనమాట. సో గవర్నమెంట్ పాలసీ, ఫైనాన్షియల్ ఎయిడెన్స్ రెండు ఇంపార్టెంటే. అయితే ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఆల్రెడీ అదానీ గ్రీన్ నుంచి, టాటా పవర్ రెన్యూవబుల్ నుంచి వీళ్ళకి కాంపిటీషన్ ఉందండి. సో ఇంత కాంపిటీషన్లో మార్జిన్స్ ఏమాత్రం మిగులుతాయి అనేది ఒక లెక్క. అట్ ద సేమ్ టైము
వీళ్ళు అగ్రెసివ్గా బిడ్ చేయగలగాలి కాంట్రాక్ట్స్కి. అగ్రెసివ్గా బిడ్ చేయలేదనుకోండి, సో కాంట్రాక్ట్స్ రావు అప్పుడు. సో అవి ఒకవేళ ఎక్కువ ప్రైస్కి బిల్డ్ చేసినా వీళ్ళ మార్జిన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఈ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే, ఎన్టీపీసీ అనేది గవర్నమెంట్ మహారత్న పార్ట్ ఆఫ్ కాబట్టి పేరెంట్ కంపెనీ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పటికైనా సరే. ఫ్యూచర్లో గ్రీన్ హైడ్రోజన్ మీద వచ్చే రెవెన్యూస్ మీద కూడా, అంటే ఇప్పుడు ఉన్న రెన్యూవల్ ఎనర్జీకి ఇంకా నెక్స్ట్, ఐ మీన్ అంటారు కదా అడ్వాన్స్డ్ మోడల్స్ అని, అట్లాంటిది కూడా చేయడానికి వీళ్ళు విల్లింగ్గా ఉన్నారండి. ప్లస్ వీళ్ళ దగ్గర చాలా క్లియర్ గ్రోత్ ప్రాస్పెక్టస్ ఉంది. ఓన్లీ ఏంటంటే ఇక గవర్నమెంట్ సపోర్ట్ వీళ్ళకి డెఫినెట్గా ఉండి పాలసీస్ సపోర్ట్ చేసినాయి అంటే డెఫినెట్గా ఇది గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. ఇది ఎవరు బై ఆర్ సెల్ రికమెండేషన్గా కన్సిడర్ చేయొద్దండి. మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అనాలిసిస్ మీరే చేసుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.